ఏఎంహెచ్ లెవెల్ ఎంతవరకు ఉంటే మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారండి. సో అలాంటి వాళ్ళ కోసమని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. హలో వ్యూవర్స్, డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఏఎంహెచ్ అనే వర్డ్ ఇప్పుడు అందరికీ బాగా పరిచయం అయిపోయింది. ఎవరైతే పిల్లల కోసమని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఏఎంహెచ్ అనే టెస్ట్ అందరికీ బాగా పరిచయం అయిపోయింది. యాంటీ ములేరియన్ హార్మోన్ అంటామన్నమాట. ఇట్ ఇండికేట్స్ మన ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అన్నది అది చూపిస్తూ ఉంటుంది. సో అసలు ఇది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉంటే మేము న్యాచురల్గా ట్రై చేయొచ్చు, ఎంతవరకు ఉంటే ఐవీఎఫ్ వెళ్ళాలి, ఎంతవరకు ఉంటే మేము ఐయుఐ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారనమాట. మనం ఏఎంహెచ్ వాల్యూ ఒక్కదాని మీదనే డిపెండ్ అయ్యి మనం ఐవీఎఫ్కి వెళ్ళాలా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వెళ్ళాలా అన్నది డిసైడ్ చేయలేము. మనం చెప్పేది ఏంటంటే ఏఎంహెచ్ ఇంత వాల్యూ ఉంటే మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎంతవరకు రావచ్చు. ఫర్ సపోజ్ ఏఎంహెచ్ అన్నది 2 to 8 వరకు నార్మల్ తీసుకుంటాము. ఇప్పుడు ఏదైనా సరే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఏఎంహెచ్ కూడా ఎక్కువ ఉండకూడదు, లైక్ 10, 15, 20 అలా ఉన్నా కూడా ప్రాబ్లమే. అది బాగా పీసీఓ ఉన్న పేషెంట్స్లో ఉంటుంది అనమాట. అలా ఏఎంహెచ్ చాలా హై ఉంటుంది. అలా ఉన్నా కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది కరెక్ట్గా రాదు. సో 2 to 8 వరకు మనం నార్మల్ తీసుకుంటాం. లెస్ దాన్ దట్ అంటే 2 కన్నా తక్కువ ఉంది అంటే మీ ఒవేరియన్ రిజర్వ్, ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉంది అని అర్థం. అది తగ్గిన కొద్దీ మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎగ్స్ బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. సో మరి అట్లా నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోయినప్పుడు కంపల్సరీ ఐవీఎఫ్కే వెళ్ళాలా, లేదంటే మేము న్యాచురల్గా ట్రై చేయొచ్చా? మా ఏఎంహెచ్ 0.5 ఉంది, మరి మేము న్యాచురల్గా ట్రై చేయొచ్చా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి కూడా మనం ఎగ్జాక్ట్గా మీరు ఇదే ట్రై చేయండి అని మనం స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు. మనం ఏదైనా సరే ఆ కపుల్ ఏజ్ని బట్టి, ఏఎంహెచ్ని బట్టి, హస్బెండ్ ఫ్యాక్టర్ని బట్టి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసి మీకు ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ జనరల్గా అన్నీ బాగున్నప్పుడే పర్ మంత్ దాని సక్సెస్ రేట్ 6 to 8%. అంటే ఒక కపుల్ ఏజ్ కరెక్ట్గా ఉండి, సెమెన్ పారామీటర్స్ కరెక్ట్గా ఉండి, ఎగ్స్ మంచిగా ఉండి, ఎగ్ తయారయ్యి రిలీజ్ అయ్యి అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళు కలిసి ఉండి ప్రయత్నం చేస్తే ఆ నెల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 6 నుండి 8%. మనకి ఇంకా ఎగ్స్ తగ్గిపోయాయి. ఇంకా ఎగ్స్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ సక్సెస్ రేట్ అన్నది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో మీ ఏఎంహెచ్ 0.7, 0.8 అట్లాంటప్పుడు న్యాచురల్ ట్రయల్లో మీ ప్రెగ్నెన్సీ రేట్ ఎంతవరకు తగ్గిపోతుంది? 1%, 2% వరకు తగ్గిపోతుంది. సో మరి మనం ఆ 1%, 2% సక్సెస్ రేట్ ఉన్న పద్ధతిని మనం యాక్సెప్ట్ చేస్తామా, చెయ్యమా అన్నది కపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 0.7, 0.8 ఉన్న వాళ్ళకి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాదు అని ఎవరం చెప్పమండి. బట్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. సక్సెస్ రేట్ అన్నది చాలా తగ్గిపోతుంది. బికాజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోయాయి, ఎగ్స్ చిన్న ఏజ్లోనే తగ్గిపోయాయి అంటే దేర్ విల్ బీ సమ్ ఫ్యాక్టర్స్. ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏ ఫ్యాక్టర్స్ అయినా అయ్యి ఉండొచ్చు. సో అట్లా తగ్గిపోయాయి అంటే మనకి ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఎగ్ క్వాలిటీ తగ్గిపోయింది, ఎగ్ నెంబర్ తగ్గిపోయింది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మనకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతాయి. సో మరి అంత తగ్గిపోయినప్పుడు మనకి 1%, 2% ఛాన్స్ ఉన్నప్పుడు మరి మనం న్యాచురల్ ట్రయల్ ఇంకా చేస్తూనే పోతామా అంటే మనం ఆ నెలలో అలా 100 మంది ట్రై చేస్తే ఒక్కరు లేదా ఇద్దరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. మరి అంత లో పర్సంటేజ్ ఉన్నదాన్ని పట్టుకొని మనం 1%, 2% ఛాన్స్తో మనం రిస్క్ తీసుకోగలమా లేదా అన్నది ఆ కపుల్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఎందుకు అడ్వైస్ చేస్తాము అంటే ఐవీఎఫ్ విల్ గివ్ యూ ద బెటర్ సక్సెస్ రేట్. ఎందుకంటే ఐవీఎఫ్లో 1-2 ఎగ్స్ వచ్చినా మనమే వాటిని బయటికి తీస్తాము, మనమే ఎంబ్రియో తయారు చేస్తాం కాబట్టి. అలా ఏఎంహెచ్లో ఉన్న వాళ్ళకి అఫ్కోర్స్ జనరల్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కన్నా ఏఎంహెచ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ తక్కువే ఉంటుంది. కానీ కంపేర్డ్ విత్ న్యాచురల్ ట్రయల్ కన్నా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, లైక్ 30 to 35%, 40%. అందుకని చెప్పి మనం ఐవీఎఫ్ అన్నది సజెస్ట్ చేస్తాము. అంతే తప్ప ఎక్కడ ఒక కట్ ఆఫ్ వాల్యూ అన్నది పెట్టేసి ఈ వాల్యూ ఉన్న వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఈ వాల్యూ ఉన్న వాళ్ళు న్యాచురల్ ట్రయల్ చేయాలి, ఈ వాల్యూ ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళాలి అని చెప్పి ఎక్కడా చెప్పడానికి లేదండి. అది ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఏఎంహెచ్ చెక్ చేస్తాము,
ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాము, హస్బెండ్ ఫ్యాక్టర్ చెక్ చేస్తాము, గర్భసంచి ఎలా ఉంది, వాళ్ళ మ్యారేజే ఎన్ని ఇయర్స్ అయింది, వాళ్ళకి అంతకుముందు అబార్షన్స్ ఉన్నాయి, ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఫైనల్ డెసిషన్ తీసుకుంటాము. అంతే తప్ప ఏఎంహెచ్ కట్ ఆఫ్ వాల్యూ, ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏఎంహెచ్ 3 ఉంది, కానీ వాళ్ళకు 2 సెట్స్ ట్యూబ్స్ కూడా క్లోజ్ అయిపోయాయి, 2 ట్యూబ్స్ కూడా ఎక్టోపిక్స్ వచ్చి తీసేసాము, లేదంటే 2 ట్యూబ్స్ కూడా హైడ్రోసాల్పింగ్స్ అయిపోయాయి, దే ఆర్ నాట్ వర్కింగ్, బోత్ ద ట్యూబ్స్ ఆర్ క్లోజ్డ్. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఈవెన్ దో ఏఎంహెచ్ ఈజ్ గుడ్, వాళ్ళకి ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాము. ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళకి ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఏఎంహెచ్ చాలా తగ్గిపోయింది, 0.5, 0.6 వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాము, అన్నీ బాగున్నాయి, కాకపోతే ఎగ్స్ బాగా తగ్గిపోయాయి కాబట్టి నెల ఎగ్స్ రిలీజ్ అవ్వడం కూడా కష్టమే, ఆ రిలీజ్ అయిన ఎగ్లో ఎంత క్వాలిటీ ఉంటుందో కూడా మనకు తెలియదు. అలాంటి వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రయల్తో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్కి కన్వర్ట్ చేస్తామన్నమాట. సో ఇలాగా ఒక ఏఎంహెచ్ ఒక్కటే వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనము వీళ్ళకి ఐయుఐ చేయొచ్చు, వీళ్ళకి ఐవీఎఫ్ చేయొచ్చు, వీళ్ళు న్యాచురల్ ట్రయల్ చేయొచ్చు అని డిసైడ్ చేయడానికి ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ని మల్టీఫ్యాక్టోరియల్, అన్ని ఫ్యాక్టర్స్ని కంబైన్ చేసి కపుల్తో కూర్చొని డిస్కస్ చేసి దెన్ వీ కెన్ డిసైడ్ ఎవరికి ఏది అన్నది. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ అప్రోచ్. ఒక్కొక్క కపుల్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్గా వీళ్ళకి ఇదే, వీళ్ళకి ఇంత ఉంది ఇలా పొండి, ఇంత ఉంది ఇలా పొండి అన్నది ఎక్కడా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అలా ఉండదండి. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ అప్రోచ్. ఎవ్రీ కపుల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఫీమేల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ మేల్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్కరు ఒక్కో డ్రగ్కి ఒక్కోలాగా రెస్పాండ్ అవుతారు. మనం అనుకున్నట్టుగా ఏఎంహెచ్ 0.5, 0.6 ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏఎంహెచ్ 3-4 పెట్టుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్, ఇట్ ఈస్ ఆల్వేస్ మల్టీఫ్యాక్టోరియల్. అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రయల్ వేయాలా, ఐయుఐకి వెళ్ళాలా, ఐవీఎఫ్కి వెళ్ళాలా అన్నది మనం కూర్చొని డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.